క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ సాయంకాల వేళ సృష్టికి మూలం మూడ అనే ఈ ఆలోచనాత్మకమైన అంశాన్ని బైబిల్ నుంచి పరిశీలిద్దాం. సృష్టికి మూలం మూడు. ఈ మూడు అనేది అంకె. ఈ మూడు అంకె వెనుక ఉన్న ఆలోచన ఏంటి? సృష్టిలో ఏది దేవుని అనుమతి లేకుండా రాదు. సకలము దేవుని వలన కలిగినవే. సకలం అన్నీ సర్వము దేవుని వలన నియమించబడినవే. నియమించబడిన వాటి వెనుక ఉన్న ఆంతర్యాన్ని మనం పరిశీలించగలిగితే వాటిలోని భావం మనం అర్థం చేసుకోవడానికి అవసరత ఏర్పడుతుంది. మనకు ఒక అవగాహన కూడా కలుగుతుంది. ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే బైబిల్లో రాయబడినట్లుగా పగటికి పగలు బోధ, రాత్రికి రాత్రి జ్ఞానము అన్నాడు. కీర్తనలు 19వ కీర్తనలోని 2వ వచనం. కీర్తనల గ్రంథంలోని 19వ కీర్తనలోని 2వ వచనాన్ని చూడగలిగితే పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది అన్నాడు. వాటికి భాష లేదు, జ్ఞానము లేదు, కానీ వాటి స్వరము ఒకవేళ వినబడకపోయినా వాటి కొలనూలు అంతా భూమి అందంతటా వ్యాపించి ఉన్నవి అంటున్నాడు. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. ఎందుకు లోక దిగంతములంతా వాటి ప్రకటనలు వెళ్ళాలి అంటే, లోక దిగంతముల వరకు లోక నివాసులు ఉన్నారు గనుక, భూమి మీద మనుషులు విస్తరించి ఉన్నారు గనుక. ఎంతవరకు విస్తరించారు అంటే, అది ధ్రువ ప్రాంతాలైనా విస్తరించారు. అవి అతి స్వల్ప చిన్ని ద్వీపములైన ఐలాండ్స్ అంటారు, వాటిలో కూడా వాళ్ళు విస్తరించారు. చివరకు భయంకరమైన వేడిమితో నిండిపోయిన ఎడారి ప్రాంతాల్లో కూడా మనుషులు విస్తరించారు. కనుక భూనివాసులకు దేవుడు జ్ఞానాన్ని తెలపాలనుకున్నాడు. దేవుడు భూనివాసులకు నేర్పించాలనుకున్నాడు. వాటి ప్రకటనల ద్వారా జ్ఞానము. కనుక దేవుడు చేసిన ప్రకృతి వెనుక ఉన్న ఆంతర్యం ఏంటంటే, కొన్ని సంకేతాలు తన పిల్లలకు వెళ్ళాలి. ఆ సంకేతాలలో నిక్షిప్తమై ఉన్న దేవుని జ్ఞానాన్ని వారు గ్రహించాలి, తెలుసుకోవాలి. ఆయన చెప్పాడు అంటే ఊరకనే ఏ మాట ఉండదు. ఆయన చెప్పే మాటల వెనుక ఎంతో పరమార్థం దాగి ఉంటుంది. ఆయన ఒక మారు పలికినా, 2 మార్లు పలికినా, ఎన్ని మార్లు బైబిల్లో పలికిన మాటలన్నిటి వెనుక ఒక ఆలోచన ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది, మనుషులకు ఒక సందేశం ఉంటుంది. సందేశం. ఆ సందేశం ద్వారా మనం తెలుసుకోవాలి. అందుకు దేవుడు నిక్షిప్తం చేశాడు. ఎందులో? ఆయన సృజించిన ప్రకృతిలోనే. ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి నిర్మాణాన్ని ఆరంభించినప్పుడు అక్కడ ఏమని రాయబడింది? ప్రకృతిలోని సూర్యచంద్ర నక్షత్రములు భూమి మీద వెలుగిచ్చుటకు ఆయన నియమించిన తరువాత అక్కడ ఒక మాట అన్నాడు. ఏంటంటే, అవి ఏమి సూచించాలి అని చెప్పాడు? కాలములు, సమయములు. 14వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అని అవి సూచనలు. వాటి వల్ల ఎలాగా కాలాలు తెలుస్తాయి, దినము సంవత్సరాలు తెలుస్తాయి. సూచించుటకై ఉండుగాకని దినము సంవత్సరాలు సూచించినా
ఇంకా ఏం సూచించాలట? సూచనలు అనే పదప్రయోగం జరిగించండి. ప్రారంభ మాట ఏంటంటే సూచనలు. సూచనలు. దేవుడు సూచించాలనుకున్నాడు అంటే ఆయన చేసిన ప్రకృతిలో మానవాళికి ఆయన అందించేది సూచన, ఏదో ఒక ఇండికేషన్. దేవుడు సూచనల ద్వారా తెలియజేస్తాడు. తన కుమారుడని యేసుప్రభు వారు భూమి మీద పుట్టినప్పుడు లోకానికి ఏం సూచన చెప్పాడు ఆయన? ఆకాశంలో నక్షత్రం వెలగటం, ఆ వెలిసిన నక్షత్రం కదలటం, అది క్రీస్తు వారు ఉన్న ప్రాంతం మీదుగా అది వచ్చి నిలవటం, ఇన్నున్నాయి సూచన. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, సూచన. అంటే ప్రకృతిలో సంభవించే వాటి వలన సూచన, దేవుడు రాయించిన మాటల వలన సూచన, వీటన్నిటిలోనూ దేవుడు సూచనలను దాచి ఉంచాడు. సూచనలు, సూచనలు, సూచనలు. ఆ సూచనల ద్వారా మనం తెలుసుకోవాలి. ఏదో ఆయన మనతో చెప్పాలి అనుకుంటున్నాడు. ఆ చెప్పాలి అనుకున్న విషయాలను ఆయన పలికిస్తున్నాడు. ఆ సూచనలు ఆయన ప్రకృతిలో నిక్షిప్తం చేశాడు, దాచాడు. దాన్ని మీరు వెతికి కనుక్కోవాలి కదా, పరిశీలించాలి కదా. ఇంతకీ పరిశీలించవలసిన అవసరం ఉందా? ప్రకృతిని అధ్యయనం చేయవలసిన అవసరం మనిషికి ఉందా? పగటికి పగలు చేసే బోధ, రాత్రికి రాత్రి తెలిపే జ్ఞానము, వీటిని మనిషి తెలుసుకోవటంలో అధ్యయనాలు చేయవలసిన అవసరం ఉందా అంటే ఉంది. ఎందుకంటే కనిపించని దేవుని లక్షణాలు ప్రకృతిలో దేవుడు దాచాడు. ఆయన కనబడ్డు, అదృశ్య దేవుడు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి, శక్తి ఆయన. ఏమండి? ఆ శక్తి ఒక సూచన ఇవ్వాలి అనుకుంది. ఆ శక్తి యొక్క లక్షణాలను ప్రకృతిలో సూచన రూపంలో ఉంచాలి అని ఆ శక్తి భావించింది. అందుకు దేవుడు రోమీయులకు రాస్తున్న పత్రికలో ఏమన్నాడు? మొదటి అధ్యాయంలో తన అదృశ్య లక్షణాలను గురించి మాట్లాడుతూ 19వ వచనం, రోమీయులకు రాస్తున్న పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం అండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య ఉందట. దేవుడు అది వారికి విషదపరిచెను. చెప్పేశాడా? దేవుడు విషదపరిచాడా? నేను చెప్పేశానరా మీకు? ఎప్పుడు చెప్పారు ప్రభువా? మీ మధ్య ఉంది కదా నాయన, సూచనలు పెట్టాను కదా, ప్రకృతిలోని జ్ఞానాన్ని భద్రపరిచాను కదా అంటున్నాడు. ఎలాంటి సూచనలు, ఎలాంటివంట? కింద చెప్తున్నాడు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, ఆయన నిత్యము వెలిగే శక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని, ఇక్కడ చెబుతున్నాడు చూడండి, జగత్తు పుట్టినది మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. అంటే సృష్టింపబడిన వస్తువులను ఆలోచించాలా? మరి దేవుని గురించి తెలుసుకోవాలంటే సృష్టింపబడిన సృష్టిని గురించి ఆలోచించకపోతే ఎలా? దేవుడు తెలుసుకోవాలి అంటే, దేవుని గురించి అర్థం కావాలి అంటే సృష్టిని వెతకాలి, సృష్టిని పరిశీలించాలి. సృష్టికి మూలం దేవుడు. ఏమండి? సృష్టికి మూలం దేవుడు. మరి సృష్టికి మూలం దేవుడైనప్పుడు మూడేంటి? అసలు ఈ మూడనే అంకె ఎందుకు వచ్చింది? ఏమండి? రోమపత్రికలో మాట చదువుదాం ఒకసారి. సామెతల గ్రంథానికి వెళ్ళి అక్కడ చదివి మరలా రోమపత్రిక వద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం అండి. నా బుద్ధికి మించినవి. ఎవరంటున్నారు ఈ మాట? సొలొమోను. అవునా? సామెతలు రాస్తున్నది ఎవరు? ఈ సామెతలు రాస్తున్నది ఎవరు? సొలొమోను. ఆయన ఏమంటున్నాడు మహాజ్ఞానిగా? నా బుద్ధికి మించినవి మూడు కలవు.
5 కలవు, 10 కలవు, 2 కలవు, 1 కలదు అనొచ్చుగా. ఆయన ఏ సంఖ్యను ప్రయోగించాడు? నా బుద్ధికి మించినవి 3, నేను గ్రహింపలేనివి 4. నేను గ్రహించలేనివి అయితే 4 ఉన్నాయి. ఆ 4 కోసం చెప్పాడు, కానీ పైన 3 కోసం చెప్పలేదు ఆయన. అవునా? ఆయన సొలొమోను గారు అంతటిని చదివేశాడు, అన్నిటినీ తెలుసుకున్నాడు. ఏమండి? మహాజ్ఞానిగా దేవుడిచ్చిన జ్ఞానం చేత ఆయన పరిశోధించాడు. ఎందుకంటే ప్రసంగి గ్రంథం మొదటిలో చదివినప్పుడు కానీ, సామెతలు చదివేటప్పుడు కానీ ఆయన ఎంతగా పరిశోధించి వాటిని రాశాడు అనేది అక్కడ అర్థమవుతుంది. యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాట. ఏమండి? 30వ అధ్యాయం మొదటి వచనం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలటివి. ఏమంటే సొలొమోను మహాజ్ఞాని, చెప్పాడు చాలా విషయాలు. ఆయన సర్వసాధారణంగా సామెతలు అంటే ఆయనవే అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ సామెతలలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి రాసిన మాటలను ఎందుకు ఆయన అందులో ఇన్కార్పొరేట్ చేశాడు, లేదంటే అందులోని సంకూర్ణం చేయబడింది, ఎందుకు అందులో ఇమర్చబడింది, ఎందుకు అందులో జమ చేయబడింది? ఎవరట ఆయన రాసిన ఆయన? యాకే కుమారుడైన ఆగూరు. ఇంతకీ ఈయన మాటల్లో ఉన్న ప్రత్యేకత ఏంటో? ఏంటి ఆ ప్రత్యేకత? అంటున్నాడు 18వ వచనంలో. నా బుద్ధికి మించినవి 3. ఆ 3 నాకు అర్థం కావటం లేదు. నా బుద్ధికి మించిపోయి నాకు అర్థం కానివి 3 ఉన్నాయంటున్నాడు. ఏమండి? అంటే ఒక సంఖ్య పలికాడు అంటే ఆ సంఖ్యలో ఏదో ఉండాలని కదా, ఏదో ఆంతర్యం దాగి ఉందనే కదా. ఆయన బుద్ధికి మించినవి 3. ఇప్పుడు చదువుదాం మళ్ళీ రోమపత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలోని మాట. రోమపత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచాడు. ఆయన కనిపించకపోయిన ఆయన లక్షణాలు ప్రకృతిలో ఉన్నాయి. నిత్యశక్తియు, దేవత్వము, జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం అంటున్నాడు. చూడండి, జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన విషయాలను ఆలోచించడం అట. ఆలోచిస్తే ఏమవుతుందట? తేటగా క్లారిటీ, అర్థమైపోతాయి. అంటే మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది, మరి ఆలోచించకపోతే అర్థం కావు. ఆలోచించాలి కదా దేనికోసమైనా. ఆలోచించకపోతే ఎలా? ఆలోచిస్తేనే గ్రహించేది, గ్రహిస్తేనే అర్థమయ్యేది. ఇంతకు ఎవరు ఆలోచిస్తారు? జ్ఞానులైన వాళ్ళే ఆలోచిస్తారు, పరిశోధన చేసేవాళ్ళు ఆలోచిస్తారు. అందరూ ఆలోచించరు కదండి, ఎందుకంటే ఆలోచించే సమయం వాళ్ళకి లేదు. బైబిల్ గురించి ఆలోచించే సమయం ఎక్కడుంది మనుషులకి? లేదు. ఎన్నో పనులు, భారం, తీరిక లేనితనం. కనుక దేవుడు చేసిన ప్రకృతిని గూర్చి ఆలోచించటం వలన చాలా విషయాలు మీరు తెలుసుకుంటారు, మీరు గ్రహిస్తారు. అది నాకు సంబంధించినవి. దేవత్వం, జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించండి, మీకు తేట తెల్లమగుతుంది అని దేవుడు చెబుతున్నాడండి. అవునా? అవును. కనుక ఆయన అర్థం కాని 3 విషయాలను గూర్చి కావచ్చు, బుద్ధికి మించిన విషయాలు కావచ్చు, లేదా దేవుడు ప్రకృతిలో దాచి ఉంచిన విషయాలు కావచ్చు, వాటిని మనం పరిశీలించాలి. అంటే ప్రకృతిని చూడాలి, వాక్యాన్ని చదవాలి, ప్రకృతిని శోధించాలి, పరిశోధించాలి. అప్పుడు అవి మీకు తేట తెల్లముగా అర్థమవుతాయి అని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుని గూర్చి తెలియశక్యమైనది మనం ప్రకృతిని చూసి గ్రహించవచ్చు అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనకి
స్పష్టం చేశాడు. రైట్, ఇప్పుడు ప్రకృతిలోనికి వెళదాం. ఏమండి, ప్రకృతిని చేయటం వెనుక ఎవరి పాత్ర ఉంది? ఏమండి, ఎవరి పాత్ర ఉంది? మనం సృష్టిని ఎవరు చేశారంటే మొదట మనం చెప్పే మాట ఏంటి? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. అంటే ఎవరు చేశారని? యేసుక్రీస్తు వారు చేశారు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అనే మాట మనం అంటాం. నిజమేనా? అవును, నిజమే. చదువుతాం ఒకసారి ఆ మాట. ఏమండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అంటున్నాడు. చూడండి, ఆయన లేకుండా కలుగలేదు అంటే వాక్యం లేకుండా కలుగలేదు. అంటే సృష్టికి మూలం ఎవరు? సృష్టికి మూలం ఎవరు? వాక్యం. ఓకే, మరి వాక్యానికి మూలం ఎవరు? వాక్యానికి మూలం ఎవరండి? దేవుడు. వాక్యం కూడా పుట్టింది, వాక్యం కూడా కనబడింది. ఎవరికన్నారు వాక్యాన్ని? తండ్రి అయిన దేవుడు. నేను ఆదిలో ఆయన నన్ను కన్నాడు. తండ్రి కుమారునికి జన్మనిచ్చాడు. అంటే కనబడింది. ఏం కనబడింది? ఏం కనబడింది? వాక్యము దేవుని చేత కనబడింది. కనబడింది అంటే ఈ కనబడటం కాదు, కనటం, పుట్టటం. అంటే ప్రకృతికి మూలం యేసుక్రీస్తు వారైతే యేసుక్రీస్తు వారికి మూలకర్త మళ్ళీ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం చదువుతాం. 1వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఏంటి ఆ మాట? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు సృజించెను, దేవుడు సృజించాడు. అంటే దేవుడున్నాడు, సృష్టిని సృజించాడు. ఆ తర్వాత ఇంకొక మాట ఉంటుంది, ఏంటి ఆ మాట? భూమి నిరాకారముగా ఉంది, శూన్యముగా ఉంది, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉంది. దేవుని ఆత్మ అంటే నడుచోండి, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుంది. అంటే ఇక్కడ దేవుని ఆత్మ అని కనబడుతుంది మరలా మనకి. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించను. ఆది యందు దేవుని ఆత్మ భూమి ఆకాశాలను సృజించలేదు. భూమి ఆకాశాలను సృజించింది దేవుని ఆత్మ. దేవుడా? దేవుడు. మరలా అధ్యాయం అంతా చదివితే దేవుడు 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 అని ఉంటే సృజించింది చూడండి. ఎక్కడ దేవుని ఆత్మ కనబడదు మీకు. అగాధ జలముల పైన అల్లాడుచు అంటే పర్యవేక్షిస్తున్న ఆత్మ ఒకటి ఉంది. ఎవరి ఆత్మ? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు అండి. ఆదియందు దేవుడు సృజించాడు. అంటే తండ్రి అయిన దేవుడు సృష్టిని చేయాలి అనుకున్నాడు, సృజించమని చెప్పాడు. ఇప్పుడు సృజించింది ఎవరు? కుమారుడు. కలిగి ఉన్నది ఏది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే ఈ వాక్యం కూడా దేవుని దగ్గర ఉంది, కుమారుడు తండ్రి దగ్గర ఉన్నాడు. ఆయన కలుగు చేశాడు. కలిగి ఉన్నది ఏది? ఆ వాక్యం లేకుండా కలుగలేదు. అంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంటే ఈ సృజించింది ఎవరు? కుమారుడు. కుమారునికి శక్తినిచ్చింది ఎవరు? అంటే కుమారుడు తనంతట తానే శక్తి కలిగినవాడా లేదా దేవుని దగ్గర నుంచి శక్తి పొందినవాడా? తండ్రి నుంచి వచ్చినవాడు కదా. కనుక కుమారుడికి తండ్రి నుంచి శక్తి వచ్చింది, అధికారం ఇవ్వబడింది, శక్తులు పంచబడ్డాయి. ఎందుకంటే అతను నా కుమారుడు, నేను కన్నాను. కనుక దేవదూతలందరూ నమస్కరించండి ఆయనకి, అతను నా వారసుడు అని ఆయన గురించి చెప్పబడింది. కనుక ఇక్కడ మనకు దేవుడు కనబడుతున్నాడు, సృజించిన సృష్టికర్త కనబడుతున్నాడు.
అంటే కలిగించాలి అనుకున్న దేవుడు కనబడుతున్నాడు, సృజించిన కుమారుడు కనబడుతున్నాడు, ఈ సృజింపబడిన దానిని పర్యవేక్షించే ఆత్మ మనకు కనబడుతుంది. ఎంతమంది కనబడటం మనకి ఇక్కడ? ముగ్గురు. సృష్టిలో మనకు ముగ్గురు కనబడతారు. అంటే ఒకరికంటే ఎక్కువ. కనుక ఆ సృష్టి అంతా చేసిన తర్వాత నరుని దగ్గరకు వచ్చేసరికి, నిర్మాణం దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఏమని మాట్లాడాడు, ఏమని పిలిచాడు? రండి, మన పోలిక చొప్పున నరులను చేయుదము. 26వ వచనం, చేయుదము. మన స్వరూపమందు మన పోలిక చొప్పున. మన 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 అని అంటున్నాడంటే ఇక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఏమండి? అంటే ప్రారంభంలో వీళ్ళు సృష్టికి మూలకర్తలుగా కనబడుతున్నారు, మూలంగా కనబడుతున్నారు. ముగ్గురే ఎందుకు ఉండాలి? ఏమండి? ముగ్గురే ఎందుకు ఉండాలి? ఏమంటే దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని కన్నాడు, సరిపోయిందండి. ఆయన కొడుకు ద్వారా అన్ని చేసేయచ్చు కదా. మరలా పరిశుద్ధాత్మ దేవుడికి ఎందుకు పరలోకంలో జన్మనిచ్చాడు? పరిశుద్ధాత్మ దేవునికి ఎందుకు పరలోకంలోనే జన్మనిచ్చాడు? మీరు చెప్పండి, ఆలోచించండి. ఎందుకు? పరిశుద్ధాత్ముడే ఎవరంటే ఆయన కూడా కుమారుడే. పరిశుద్ధాత్ముడు ఎవరు? కుమారుడు. ఎవరు కుమారుడు? తండ్రి అయిన దేవునికి కుమారుడు. అంటే దేవుడు తను ఇద్దరు కుమారులకు జన్మనివ్వాలనుకున్నాడు. ఒకటి యేసుక్రీస్తు వారు, ఇంకొకటి పరిశుద్ధాత్ముల వారు. ఏమండి? వీళ్ళిద్దరికే జన్మనిచ్చాడు. ఎక్కడా? పరలోకంలో. సృష్టికి ముందు, సృష్టికి పూర్వం అండి. వీళ్ళు ముందే పుట్టేశారు. పుట్టబట్టే కదా సృష్టిని కలుగు చేసినప్పుడేమో కుమారుని చేయమన్నాడు, మరొక కుమారుని ఏమో పర్యవేక్షించమన్నాడు. అందుకే దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండు మనకు చూసాం. ఇక నరులను చేసేటప్పటికి, రండి నాన్న పిల్లలు, మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. అంటే ఆరంభంలో వీళ్ళు ముగ్గురు మనకు కనబడుతున్నారు. యెషయా గ్రంథం ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును. నేను ప్రారంభం నుంచి ఉన్నవాడినే, నేను మొదటి నుంచి ఉన్నవాడిని. ఎవరంటున్నారు ఈ మాట? యేసుక్రీస్తు వారు అంటున్నారు, మర్చిపోకండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడుతున్న మాట యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట. ఏంటి ఆ మాట? జాగ్రత్తగా చదవండి ఈ మాట. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. నేను అక్కడే ఉన్నాను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు, ఆయన ఆత్మయు నన్ను పంపెను. అంటే ఇద్దరు పంపారట ఈయన భూమి మీదకి. ఎవరు పంపారు? ఇద్దరు భూమి మీదకి ఈయన పంపారట. యేసు ప్రభు వారిని ఎవరెవరు పంపారట? యెహోవాయు అంటే ఆయన తండ్రి. ఏమండి? ఆయన ఆత్మయు. ఈయనెవరు? పరిశుద్ధాత్ముడు. ఇది పాత నిబంధనలో మాట సుమా. అంటే పాత నిబంధనలోనే ఈ ముగ్గురికి సంబంధించిన అనేక విషయాలను దేవుడు వాళ్ళకి తెలియజేశాడు, చెప్పాడు వాళ్ళకి. కనుక వాళ్ళిద్దరూ నన్ను పంపారు. యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇంకో మాట చదువుతారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. ప్రభువుకు యెహోవా ఆత్మ. ఏమండి? ఎవరు వచ్చారట? ప్రభువుకు యెహోవా ఆత్మ. యెహోవా కాదు, యెహోవా ఆత్మ నా మీదకి వచ్చింది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. యెహోవా ఆత్మ ఈయన మీదకి వచ్చిందట. ఈయన అభిషేకించింది ఎవరట? యెహోవా ఆత్మ నన్ను అభిషేకించిన అనలేదు. చూడండి, యెహోవా నన్ను అభిషేకించాడు, యెహోవా ఆత్మ నా మీదకి వచ్చింది. మరి నేనెవరు? కొడుకుని. అంటే ఇక్కడ ఎవరు కనబడుతున్నారు మనకి? యెహోవా కనబడుతున్నాడు, ఆయన ఆత్మ కనబడుతుంది, అలాగే అభిషేకింపబడి యేసుప్రభు వారు కనబడుతున్నారు. ముగ్గురు కనబడుతున్నారు. చూడండి, మనకి ట్రయాంగిల్ ఎన్ని కోణాలు ఉంటాయి? 3. ట్రై యాంగిల్ అన్నారంటే 3 కోణాలు కలిగినది, 3 యాంగిల్స్ కలిగినవి. అందుకే ట్రై యాంగిల్ అన్నారు దాన్ని. ఇక్కడ
ఈ సృష్టి విషయంలో యేసుప్రభు వారు మాట్లాడుతూ ఏమంటున్నాడండి? ప్రభువుకి యెహోవా ఆత్మ నా మీదకి వచ్చింది, దీనులకు సువార్తమానం ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు, నన్ను పంపాడు, ఆయన ఆత్మ నన్ను పంపాయి. మరి యేసుప్రభు వెళ్ళిపోతూ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ దగ్గరికి ఒక ఆయన పంపుతానంటున్నాడు. ఆయన ఎక్కడి నుంచి వస్తాడట? ఆయన ఎక్కడి నుంచి వస్తాడు? యోహాను సువార్త 16వ అధ్యాయము ఏమండి చదువుదాం ఒకసారి. ఇంతకీ ఎక్కడి నుంచి వస్తాడు, ఎవరు పంపుతారు, ఇవన్నీ మాకు తెలిసినదండి అని అనుకుంటున్నారా? ఒక మాట చదువు. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి యొద్ద నుండి యోహాను సువార్త 15వ అధ్యాయం 26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త. ఏమంటున్నాడండి? అంటే తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, ఆత్మ అంటున్నాడు చూడండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త. అంటే తండ్రి ఉన్నాడు. ఏమండి? తండ్రి ఉన్నాడు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో అంటే నేనున్నాను, తండ్రి ఉన్నాడు, నేనున్నాను. అలాగే పంపబో ఆదరణకర్త, మూడో వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఆదరణకర్త, తండ్రి దగ్గర నుంచి నేను మీ దగ్గరికి ఆదరణకర్తను పంపుతాను. అనగా ఆదరణకర్త ఎవరనుకోకండి, తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, ఆత్మ అంటున్నాడు చూడండి, సత్యస్వరూపి అయిన ఆత్మ. ఈ ఆత్మే ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు కనబడిన ఆత్మ, దేవుని ఆత్మ, ప్రభువుకు యెహోవా ఆత్మ, అదే పరిశుద్ధాత్మ. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, వీళ్ళు ముగ్గురు ఆదిలో ఉన్నవారు, ప్రారంభంలో ఉన్నవారు. ఏమండి? ఇప్పుడు మనకు ఒక సందేహం. ఓకే, మరి ఆదాము ఎన్నో కుమారుడు? దేవుడికి మొదటి కుమారుడు ఎవరు? యేసుప్రభు వారు, జ్యేష్ఠ కుమారుడు కదా. రెండో కుమారుడు ఎవరు? ఏమండి? పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే యేసుప్రభు జ్యేష్ఠుడైతే మరొక ఆయన ఎవరవుతారు? నెక్స్ట్ సన్. మూడో కొడుకు ఎవరు? ఆడమ్, ఆదాము. ఈయన ఎక్కడ పుట్టాడు? పరలోకంలో పుట్టాడు, భూమి మీద పుట్టాడా? భూమి మీద పుట్టాడు. ఏమండి, ఈయన కూడా పరలోకంలో కనొచ్చుగా. ఇద్దరు పిల్లల్ని ఎందుకు కన్నాడు? ఇద్దరు పిల్లల్ని దేవుడు పరలోకంలో ఎందుకు కన్నట్టు? పోతూ పోయింది ఒక 10 మందిని అక్కడికి కనేసి తర్వాత 11వ వాడినో లేదా 50వ వాడినో 100వ వాడినో భూమి మీద కనొచ్చుగా ఆదాంలా. ఏమిటి, దేవుడు ఏది చేసినా ఆలోచనతో చేస్తాడు, సంకేతాలు ఇవ్వడానికే చేస్తాడు, విషయాలను తెలియజేయడానికే చేస్తాడు ఆయన, మనకు ఒక పాఠాన్ని నేర్పించడానికే ఆయన చేస్తాడు ఆయన. మనం అనుకోవచ్చు, ఏంటి ఇద్దరు పిల్లలు నువ్వు అక్కడికి కనేసావు తండ్రి, ఆదాం నుంచి మమ్మల్ని అందరూ భూమి మీద కనేసావు, ఇది ఎక్కడ న్యాయం, మమ్మల్ని కూడా అక్కడే కనేవలసింది కదా, ఏ ఇబ్బంది లేకుండా పోయేదని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఇద్దరు కొడుకులను ఎందుకు కన్నాడు? ఆయనకేం పక్షపాతమా? లేదండి. తండ్రి ఏది చేసినా ఆలోచనతో చేస్తాడు, కానీ పక్షపాతంతో ఆయన ఎప్పుడు చేయడండి. తండ్రి ఎప్పుడు పక్షపాతి కాడండి. మన నాన్న చాలా మంచోడు, యథార్థవంతుడు. ఏదో యేసుప్రభుని పరలోకంలో కన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మని పరలోకంలో కన్నాడు కాబట్టి, ఏంటట వాళ్ళకున్న ప్రత్యేకతలు, ఏంటి వాళ్ళకున్న గొప్ప రాయితీలు చెప్పండి. మొదటి కొడుకునేమో మన కోసం బలి చేసేసి వెళ్ళిపోయినాను, నువ్వు చచ్చిపో అన్నాడు. రెండో కొడుకుని ఏం చేశాడు? నువ్వు వెళ్ళిపోనాయన, మీ అన్న రాగానే సిలువ మీద చచ్చిపోయి మీ అన్న మృత్యుంజయుడు తిరిగి రాగానే నువ్వు వెళ్ళిపో. 2000 సంవత్సరాలు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పరలోకానికి వెళ్ళలేదు, భూమి మీద తిరుగుతున్నాడు. భూమి మీద తిరుగుతున్నాడు, మన అందరిలో తిరుగుతున్నాడు ఆయన ఆత్మ. కనుక పరలోకంలో కన్నంత మాత్రాన వాళ్ళకి ఏ ప్రత్యేక రాయితీలు ఏమి లేవు. వాళ్ళు కూడా కష్టపడి పరలోకాన్ని సంపాదించుకోవడమే. వాళ్ళకు కూడా పరీక్ష పెట్టాడు, వాళ్ళకు కూడా ఎన్నో బాధ్యతలు పెట్టాడు, వాళ్ళకు కూడా ఎన్నో పనులు పెట్టాడు. ఆ పనులన్నీ వాళ్ళు చేయాలి, చేస్తున్నారు ఇప్పటికీ. కానీ ప్రారంభానికి వెళ్ళేసరికి ఎందుకు వీళ్ళు ముగ్గురే మనకు కనబడుతున్నారు? ఓ 10 మంది దేవుళ్ళు చేసుకోవచ్చుగా. వీళ్ళు ముగ్గురు దేవుళ్లే కదా. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం మరలా దేవుడై ఉందట. యేసుప్రభు దేవుడే, తండ్రి అయిన యెహోవా దేవుడే, ఆయన ఆత్మ కూడా దేవుడే.
పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే. కనుక వీళ్ళు ముగ్గురే ఎందుకు ఉన్నారు సృష్టిలో? కనుక ఈ సృష్టికి మూలంలో ఎందుకు ఈ 3 అంకెలు పెట్టడానికి గల కారణం, ముగ్గురే ఎందుకు చేశాడు, ముగ్గురినే ఎందుకు ఉంచాడు అంటే 3లో దేవుడు ఏదో సమాచారాన్ని భద్రపరిచాడు, మనకు చెప్పాలని, మనకు తెలియజేయాలని. అందుకే దేవుడు వీటిని సూచనలుగా భూమి మీద, అందుకే కింద రోమపత్రికలో మనం చదువుకున్నట్లుగా ఆయన మన ఎదుట వీటన్నిటినీ కూడా సృష్టిలో ఏం చేశాడు? ఆయన సృష్టించి వాటిని మీరు విశదపరిచాడు. మీకు వాటిని మీరు అధ్యయనం చేస్తే, అంటే వారి వల్ల కలుగు చేయబడిన సృష్టిని మీరు అధ్యయనం చేయగలిగితే ఏమవుతుంది? మీకు అర్థమవుతుంది, తేటగా ఉంటుంది, మీకు క్లారిటీ ఉంటుంది మీకు. కనుక దేవుడు ఒక కార్యక్రమాన్ని ఆరంభించేటప్పుడు ఆ కార్యక్రమంలో దానిని సంపూర్ణం చేయడానికి ఆయన ఎంచుకున్నది తనతో కలిపి ముగ్గురిని. ఒక తండ్రిగా తాను కన్నా తన 2 పిల్లలను, వాళ్ళిద్దరికీ బాధ్యతలు పంచి మన ముగ్గురం పని చేయాలని ఆయన, మన ముగ్గురం బాధ్యతలు పంచుకోవాలని ఆయన, మన ముగ్గురమే మూలం నాయన, మన ముగ్గురే సర్వస్వం నాయన వీళ్ళకి అని మన కోసం వాళ్ళ ముగ్గురు మూలకర్తలుగా, ఏమండి, వాళ్ళ ముగ్గురు కూడా సర్వస్వంగా, మూలాలుగా, దేవుని యొక్క ప్రణాళికానుసారంగా వాళ్ళు చేయబడ్డారు, కనబడ్డారు. పరలోకంలోని దేవునితో వాళ్ళు ఉన్నారు. సృష్టి చేసేటప్పుడు ఆదామును చేయక మునుపు యెహోవా ఉన్నాడు, యేసుప్రభు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు, క్షమించండి, వీళ్ళు ముగ్గురు కూడా ఉండడానికి గల కారణం, ఆ కారణాన్ని దేవుడు ఈ ప్రకృతిలో పెట్టాడు. ఏంటి ఆ ప్రకృతిలోని కారణం? ఏమండి, ఏంటి ప్రకృతిలో ఉన్న కారణాలు ఏంటి చూద్దామా? ఓకే, ఒక మాటను మనం పరిశీలిద్దాం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడయుండునుగాక. అంటే మన అందరికీ ఏం కావాలట? ఇదిగోండి, వీళ్ళు ముగ్గురు కావాలట. ఏం కావాలి మనకి? 1, యేసుక్రీస్తు వారి కృప కావాలంట, తండ్రి అయిన దేవుని ప్రేమ కావాలంట, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం. అందుకే ఆయన మనతో కదా ఉన్నాడు ఇప్పుడు, మనతో కదా పరిశుద్ధాత్మలో ఉన్నాడు. అందుకని ఆయన సహవాసంలోనే ఉన్నాం మనం. అదే ఇక్కడ చెప్తున్నాడు, పరిశుద్ధాత్మని సహవాసము, దేవుని యొక్క ప్రేమ, యేసు ప్రభు వారి యొక్క కృప, ఈ ముగ్గురిది ఏమండి మీకందరికీ తోడయుండునుగాక. అంటే మనకి తోడై ఉండడం కోసం వీళ్ళు ముగ్గురు ఉన్నారా? మనకి తోడై ఉండడం కోసం వీళ్ళు ముగ్గురు సంకల్పించుకొని ఉండిపోయారటండి. మన ముగ్గురు వీళ్ళ కోసం, మన ముగ్గురు వీళ్ళ కోసం, మన ముగ్గురు బాధ్యతలు మనుష్యుల కోసం, మానవాళి కోసం. మనమే వీళ్ళకి సర్వస్వం, మనమే వీళ్ళకి మూలం, మనమే సమస్తం. అదండి దేవుడు మన క్షేమం కోసం, మనకు మంచిని చేయటం కోసం వీళ్ళు ముగ్గురుగా పనులను మనుష్యుల కొరకు కేటాయించుకున్నారండి. అంటే వీళ్ళు ముగ్గురు ఉంటే మనకి క్షేమం, వీళ్ళు ముగ్గురు ఉంటే మనకి ఆనందం, వీళ్ళు ముగ్గురు మనకి అన్ని విషయాల్లో మేలుకు, మంచికి మూలం. కారణం వాళ్ళు తమ తమ పనులను పంచుకున్నారు. ఎలా పంచుకున్నారట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఏమండి 12వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ మాత్రం ఒక్కడే.
చెప్తున్నాడు చూడండి, ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు పనులు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఇందుకు ఎంతమంది కనబడ్డారు మనకి ఇక్కడ? ముగ్గురే, మూడే కనబడుతుంది మనకి. అన్ని పనుల కోసం ఈ ముగ్గురు బాధ్యతలు పనిచేసుకున్నారు. ఏమండి? తండ్రి బాధ్యతలు పంచుకున్నాడట, కుమారుడు బాధ్యతలు పంచుకున్నాడట, పరిశుద్ధాత్మును బాధ్యతలు పంచుకున్నాడట. వారి బాధ్యతలు అంటే ఇక్కడ రాశాడు చూడండి, కృపావరాలన్నీ నావి. ఏమండి? కృపావరాలు నావి అని పరిశుద్ధాత్ముడు అంటున్నాడట. పరిచర్యలన్నీ నావయ్యా, నేను చూసుకుంటాను నా పనులన్నీ అని యేసుప్రభువు అన్నారట. నాయన, ఎవరిలో ఏ పని జరిగించాలనే కార్యాలన్నీ నావి నాయన, నేను చూసుకుంటానులే. ఏమండి? సెమినార్కి వచ్చారు, వేల మంది వచ్చారు. మరి వేల మంది వాళ్ళు పడుకుంటున్నారు, లైట్లు వెలుగుతున్నాయి, బాత్రూంలోకి వెళుతున్నారు, నీళ్ళు వస్తున్నాయి, క్లాస్ అయిపోగానే భోజనం సిద్ధమైపోతుంది, మంచినీళ్ళు సిద్ధంగా ఉన్నాయి. ఏమండి? ఇవన్నీ సిద్ధంగా జరుగుతున్నాయంటే వెనకాతలు ఏం జరుగుతుంది? నెట్వర్క్ అంటారు దాన్ని. అంటే పని చేసే కొన్ని వందల మంది పనిచేశారు. నువ్వు బకెట్ పెట్టుకుని వెళ్ళిపోయి బాత్రూమ్కి, కానీ నీళ్ళు రావాలిగా ట్యాప్లో నీళ్ళు రావాలంటే మోటార్లు ఎవరు వేస్తున్నారు? వచ్చేవాడు మోటార్ వేయడం అంటే మోటార్ ఎక్కడ ఉందో తెలియదు వాడికి. వాడికి బాత్రూమ్కి వెళ్ళాడా లేదా స్నానానికి అన్నదే తప్ప నీళ్ళు ఈ ట్యాప్ ఎక్కడ దేనికి కనెక్ట్ అయ్యి ఉంది, దీనికి మోటార్ ఎక్కడ వేస్తే ట్యాంక్ నిండుతుంది, ఇవేమీ సంబంధం లేదు. మీలో కూడా చాలామంది మీరేం మోటార్లు వేశారు ఏ రోజైనా? లేదే. మరి కానీ వాటిని జరిగించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు లేరనుకోండి, మీ పని ఏంటి చెప్పండి, మీ పరిస్థితి ఏంటి చెప్పండి. ఏమండి? నీళ్ళు ఆగిపోతే ఇంకేమనుందా? తాగడానికి నీళ్లు లేక, స్నానం చేయడానికి నీళ్లు లేక, తినడానికి అన్నం లేక, అంటే ఇవన్నీ సక్రమంగా టైం టు టైం, మధ్యాహ్న భోజనం, ఉదయం టిఫిన్, రాత్రి భోజనం, కరెంట్ పవర్ కట్ అయ్యేసరికి జనరేటర్, ఏమండి ఎక్కడైనా ట్యాప్ ఇరిగిపోతే వెంటనే దాని మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మీకు తెలియకుండానే వెనకాతలు చాలా పనులు జరిగిపోతున్నాయి. మీరు తినేస్తారు, బయట పారేస్తారు, కానీ ఒక స్వీపింగ్ డిపార్ట్మెంట్ అదంతా క్లీన్ చేయడం, పరిశుభ్రం చేయటం, వెనకాతల కొన్ని వందల మంది పనిచేశారు. అది మీకు తెలియదు. కొంతమంది ఆలోచించారు, కొంతమంది పట్టించుకోలేదు. మన పని అయిపోయిందా లేదా, వెనకాతలు ఏం జరిగిందో మనకేంటి. కానీ వాళ్ళందరూ బాధ్యతలు పట్టించుకోకపోతే, వాళ్ళెవ్వరూ బాధ్యతల్లో విధుల్లో ఉండకపోతే సెమినార్కి వచ్చిన వేల మంది పరిస్థితి ఏంటి మీరు చెప్పండి. ఆలోచించండి. ప్లేట్ పట్టుకొని క్యూలో నిలబడిపోతే, అన్నం లేకపోతే, వండే వంటగాళ్ళు లేకుండా, వాళ్ళు గైడ్ చేసే నాయకులు లేకుండా, దానికి సంబంధించిన సరుకులు రప్పించకుండా, ఏమీ లేకుండా ఉంటే పనులు జరుగుతాయా? జరగవు. అంటే ఒక 5 రోజుల కార్యక్రమం కోసం ఇన్ని వేల మంది కోసం కొన్ని వందల మంది పనిచేస్తే, ఈ యావత్తు సృష్టి కొన్ని తరాలు 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 ఏమండి కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు సజావుగా తమ బ్రతుకులను సాగించుకుంటున్నారంటే దాని వెనక ఎవరున్నారు? ముగ్గురు మూల స్తంభాలు, ముగ్గురు మూలాలు ఉన్నారు. ఆ మూలాలు కుర్చీల్లో కూర్చోడానికి కాదండి వాళ్ళు తీసుకున్నది, పదవులు అలంకరించడానికి కాదండి. ఈ మధ్యన ఎలాగుందంటే బాధ్యత అంటే పదవి అనుకుంటున్నారు. పదవి అంటే పనయ్య, పదవి అంటే పరిచర్య. నాయకుడు అంటే కద్దరు బట్టలు వేసుకుని తిరగడం అనుకున్నావా? ఏమండి? నాయకుడు అంటే ఏమనుకుంటున్నావు? నాయకుడు అంటే పని చేసేవాడు, ప్రజల కొరకు పని చేసేవాడు నాయకుడు. మరి ఈరోజు ప్రకృతి అంతా కూడా ఇంత చక్కగా ఏ లోపాలు లేకుండా అన్నీ జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఏంటో తెలుసా అండి? మూల స్తంభాలు ఉన్నాయి, 3 ఉన్నాయి. ఒకటి తండ్రి అయిన దేవుడు, రెండోది కుమారుడైన ప్రభు, మూడోది పరిశుద్ధాత్ముడైన దేవుడు. అవి నీ బుద్ధికి మించినవి. వీటిని గురించి ఎవరు ఆలోచించరు. ఏమండి? కనుక ఆ 3 లేకపోతే అసలు ప్రకృతి లేదండి. అంటే ఈ పనికి ఎంతమంది ఉంటే సరిపోద్ది అని దేవుడు ప్రణాళికాబద్ధంగా ఆలోచించుకుని, నాయన నేను తండ్రిగా నాకు 2 పిల్లల సాయం ఉంటే చాలు నాయన. ఈ పనులన్నీ నిర్వహించడానికి, మనుషులకు మంచి చేయడానికి, మనుషులకు కావలసిన వాటన్నిటినీ సమకూర్చడానికి తండ్రికి 2 పిల్లల సాయం ఉంటే చాలు.
అందుకే తన కాకుండా మరొక 2 పిల్లలను చేసుకున్నాడు. ఆ 2 పిల్లలతో తనతో కలుపుకొని ముగ్గురుగా మొత్తం పనిని ప్రారంభించారు. మొత్తం ఎప్పటికీ పనిలోనే ఉన్నారు. వాళ్ళు పని లేదనుకున్నారు, వాళ్ళకి చాలా పనిలో ఉన్నారండి. ఎందుకంటే ఆ మూలానికి ఉన్న బాధ్యత అది చాలు ఆ పనికి. అందులో ఒక పనికి ఎక్కువ మంది ఉన్న సమస్యనండి. ఏమంటే మోటార్లు వేయడానికి 2 పెట్టామండి. మోటార్లు వేయడానికి 2 పెట్టాం, బాధ్యత హెడ్. 10 మంది పెట్టాం అనుకోండి, ఏమండి ఎవడు మోటార్ వేస్తున్నాడో తెలియదు, ఎవడు మోటార్ ఆపుతున్నాడో తెలియదు, ఎవడు ఎప్పుడు వేయాలో తెలియదు. ఎక్కువ మంది అవ్వటం వల్ల కూడా పని సరిగ్గా జరగదు, తెలుసా అండి. ఆ పనికి ఎంతమంది ఉండాలో వాళ్ళే ఉండాలి. దానికన్నా ఎక్కువ మంది అయిపోయినా సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోతారు. ఏమండి వంట దగ్గర మెయిన్ కుక్కలు 3-4 10 మంది హెడ్స్ పెట్టాం అనుకోండి, ఒకడు ఉప్పు వేయమంటాడు, ఒకడు కారం వద్దంటాడు, ఒకడు ఇలా వండాలంటాడు, ఒకడు అలా చేయాలంటాడు. వీళ్ళ మధ్యన కోఆర్డినేషన్ లేదంటే మొత్తం అన్నం అంతా కూడా వేస్ట్ అయిపోద్ది. అంటే అనుకున్న కార్యక్రమం సక్రమంగా జరగదు. కనుక జరగాలి అంటే ఏం కావాలి? ఎంతమంది అవసరమో అంతమంది. ఏమంటే ఒక బస్సు వెళ్తుంది, బస్సుకి ఎన్ని చక్రాలు కావాలి? బరువును బట్టి కేజీలు బట్టి మోయడానికి ముందు 2 చక్రాలు, వెనకాతలు 2 ఏమండి 6 చక్రాలు ఉంటే చాలు. 20 చక్రాలు పెట్టారు అనుకోండి బస్కి, ఆ 20 చక్రాలు తిరగడానికి ఎన్ని టైర్లు అరిగిపోవాలి, దానికి ఎన్ని హబ్బులు ఇవ్వాలి, దానికి ఆ బండికి ఆ 20 టైర్లు బరువు వలన ఎంత డీజిల్ ఖర్చు అయిపోద్ది. ఇదంతా కూడా క్యాలిక్యులేషన్ అంటారు, లెక్క అంటారు దాన్ని. ఆ లెక్కను బట్టి ఎంత అవసరమో అంతే ఉండాలి. అనవసరంగా ఉన్నాయి కదా నువ్వు పెంచకూడదు. 4 టైర్లు ఉన్నాయండి మనకి, పెట్టేదండి బస్సుకి అన్ని టైర్లు అంటారా? ఏమండి ఒక కోచ్లో 72 సీట్లు ఉంటాయండి, రైల్వే కోచ్లోని. పర్లేదండి పెద్దగా ఉందండి, పెట్టేయండి ఒక 200 సీట్లు అన్నారు అనుకోండి, ఎక్కడ కుదురుస్తారు దాన్ని? అది కుదరాలి కదా. మనుషులు పెట్టేయడం కాదు, సీట్లు కదలాలి, దాని మీద కూర్చోవాలి, అది వాళ్ళకు అనుగుణంగా మలుచుకోవాలి. కనుక ఎన్ని నియమించాలో అన్నీ నియమించాలి. అది లెక్క అంటారు దాన్ని, లెక్క. కనుక దేవుడు సృష్టిని నడిపించడానికి ఆయన కావలసిన లెక్క ఎంతమంది? నాకు 2 ఉంటే చాలు, నేను ఎక్కువ మంది వద్దు. అప్పుడప్పుడు చూడండి పని కోసం ఎవరైనా వస్తారనేసి అంటే 100 మంది చేయొత్తారు అనుకోండి, అక్కడ అవసరం ఎంతమంది? 10 మంది అవసరం అనుకోండి, మిగతా 90 మంది అనవసరం. అక్కడ ఊరకనే ఆ 90 మంది వచ్చారనుకోండి, పని జరగదు అక్కడ. కనుక ఎంతమంది అవసరమో వాళ్ళు ఉంటే చాలు. ఇప్పుడు దేవుడు సృష్టిని, ప్రకృతిని మొత్తం మన అందరిని గురించి నడిపించడానికి, కార్యక్రమాలు పంచుకోవడానికి తనతో పాటు 2 ఉంటే చాలు. అందుకే దేవుడు ముగ్గురుగా యావత్తు సృష్టికి మూలంగా పెట్టాడండి. 3 ఉంటే చాలు నాయన. మరి 3 గురించిన సంకేతం ఎలా? ఏమండి ఎలా? ప్రకృతిని చూడండి, పరిశీలించండి, మీకు అర్థమవుతుంది. ప్రకృతిని పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. మ్యాటర్ అంటారు. ప్రకృతి అంటే ఏంటి? మ్యాటర్, పదార్థం. ఇదంతా ఏంటి? ఇదంతా పదార్థం. ఇదిగోండి మనకు కనిపించే, కంటికి కనిపించే ప్రతీదీ పదార్థమే. ప్రతీదీ పదార్థం అండి. అయితే జాగ్రత్తగా వినండి, సైంటిఫికల్గా పదార్థం ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసా అండి? 3 పదార్థాలు. అవునా కదా? మీలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటది? సాలిడ్, లిక్విడ్, గ్యాస్. బాగా చెప్పారా? బాగానే గుర్తున్నాయి. ఏం పదార్థంలో 3 ఎందుకు ఉండాలి? ఇంకా పెట్టచ్చు కదా, ఓ 10 ఉండొచ్చు కదా. ఏదో పీరియాడికల్ టేబుల్లో ఉన్నట్టుగా ఎక్కువ పెట్టేసుకోవచ్చుగా. మీరు ఎందులోకి వెళ్ళండి, పదార్థంలో ఉండవలసిన 3 తేలితాయి మూలకాలు. అంటే ప్రకృతిలో మనకు కనబడుతుంది ఏంటి? 1 సాలిడ్, 2 లిక్విడ్, 3 గ్యాస్. ఇది చాలు. ఈ 3 సమ్మేళనమే ఈ ప్రకృతి. అది ఆకాశం కావచ్చు, అది గ్రహాలు కావచ్చు, అది భూమి కావచ్చు, అది చెట్లు కావచ్చు, అవి జంతువులు కావచ్చు, నేల కావచ్చు, ఇసుక కావచ్చు, సముద్రం కావచ్చు, ఏదైనా కావచ్చు, అంత మ్యాటర్లోకి వస్తుంది. ఏమండి కనిపించిన కనిపించని ఇవి అంతా కూడా పదార్థం కింద ఉంటే, ఈ పదార్థం 3 మిశ్రమాలతో ఉంటుంది, 3 మూలకాలతో ఉంటుంది. ఏమండి ప్రకృతిలో 3 ఎందుకు ఉండాలండి? దేవుడు చెప్పాడు, అరే మేము 3 కదరా, అందుకే ప్రకృతిని కూడా 3 పదార్థాలతో చేశాను. 3 మూలం మీకు. అది చూడగానే ఏమర్థం తెలుసా? మేము 3 ఉన్నాం మీకోసం, మేము 3 మీకోసం ఉన్నాము అని ఏం చేయాలి? దైవత్వం,
దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదం. దాన్ని మీరు ఏం చేయాలి? పరిశీలించిన ఎడల తేటపరచబడును, క్లారిటీ ఉంటుంది. కానీ సైన్స్కి బుద్ధి ఉందా? పదార్థానంతా పరీక్షించి నో గాడ్ అన్నారండి, దేవుడే లేడట. ఒరి పిచ్చోడా, ఒకడు కాదురా, ఉన్న ఒక్క శక్తి కాదు, 3 శక్తులు కనబడాలి. అంటే ఈ పదార్థాన్ని మనం పరిశీలిస్తే దాని నుంచి బయటపడేవి ఏంటి తెలుసా? 3 శక్తులు బయటపడతాయి, 3 పవర్స్ బయటపడాలి. ఎందుకంటే మ్యాటర్ అంతా కూడా అందులో ఉన్నది ఇవే. అది గ్యాస్ రూపంలోనైనా, అది ద్రవ రూపంలో అయినా, అది ఘన రూపంలో అయినా, ఏ రూపంలో ఉన్నా సరే, వాయు రూపంలో ఉన్నా, ఈ 3 సమ్మేళనమే పదార్థము. ఎందుకు దేవుడు పదార్థంలో 3 రూపాలను ఎందుకు పెట్టాడు? ఒరే మేము కూడా ముగ్గురమే ఉన్నామని మీకు సూచన ఇవ్వాలి కదా. తెలుసుకోండి, ప్రకృతిని చూసి తెలుసుకుంటారా. మేము కష్టపడుతున్నాం మీ వెనక. కానీ శాస్త్రం ఏం తెలుసుకుంది చెప్పండి? సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అని చెప్పింది కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని చెప్పిందా? అది చెప్పనిదేనండి బైబిల్ చెప్పింది. అందుకే బైబిల్ గొప్పది. వాళ్ళు చెప్పలేదు, శాస్త్రవేత్తలు చెప్పలేదు. ఓకే, పదార్థంలో ఇప్పుడు మనం ఘనం, ద్రవం, ఏమండి, వాయు రూపం, మ్యాటర్లో, రైట్. ఇప్పుడు మ్యాటర్లో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. మ్యాటర్ని ఇంకా పరిశీలించుకుంటూ వెళ్ళిపోతే ప్రతి మ్యాటర్ అనగానే ప్రతి పదార్థం దేనితో నిర్మించబడిందో తెలుసా అండి? అణువులు. అవునా కదా? ప్రతి మ్యాటర్లోనున్నది యాటమ్. ప్రతి పదార్థం వెనుక ఉన్నది అణువులు, పరమాణువుల సమ్మేళనమే. ఈవెన్ హ్యూమన్ బాడీ, మనం కూడా. ఇది కూడా మన కంటి ముందు కనిపించేది ఏదైనా కావచ్చు. ఒక ఫ్యాన్ కావచ్చు, లైట్ కావచ్చు, గోడ కావచ్చు, ఒక బట్ట కావచ్చు, ఒక కుర్చీ కావచ్చు, అది ప్లాస్టిక్ కావచ్చు, ఇనుము కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎనీ పదార్థం, అది నీరు రూపంలో కావచ్చు, గాలి రూపంలో కావచ్చు, ఏ రూపంలో ఉన్నా ప్రకృతికి మూలం పదార్థం అయితే, ఈ పదార్థం 3 రూపాల్లో ఉంటే, ఆ పదార్థం మూలాల్లోనికి వెళ్ళిపోతే ఆ మూలం మరలా మీకు కనిపించేది మరలా 3 కనబడతాయండి. యాటంలో ఏముంటుంది తెలుసా అండి? యాటమ్ చిన్నప్పుడు చదువుకున్నారా? ఏముంటుందబ్బా? అణువులు ఏముంటాయి? ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్. ఏమండి, ఇంకో ట్రాన్ ఎందుకు లేదు చెప్పండి? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఎందుకు ఉండాలి? సైకిల్లో అవే ఉన్నాయిరా నాయన. నువ్వు చూసి పరిశీలించి ఈ సమాజానికి చెప్పింది యాటంలో ఇవే ఉన్నాయి. న్యూక్లియస్ కావచ్చు, యాటంలో ఉన్న పదార్థాలు 3రా బాబు, మూలకాలు కనబడుతున్నాయి. నువ్వు ఎంత చూసినా 3 ఉంటాయి. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్, న్యూట్రాన్. ఎందుకు 3 ఉన్నాయి? పదార్థాల మూలానికి వెళ్ళిపోయినా పదార్థాలు 3 భాగాలుగా కనబడ్డాయి. అది మీరు గ్యాస్ లోపలికి వెళ్ళిపోయి యాటంలోకి వెళ్ళినా అవే మీకు కనబడతాయి. ఘన రూపంలోని సాలిడ్ మ్యాటర్ సాలిడ్లోనికి వెళ్ళి కనబడినా యాటమ్స్లో అదే కనబడుతుంది మీకు. ఏమండి, లిక్విడ్ రూపంలో ఉన్న, ద్రవ రూపంలో ఉన్న పదార్థాన్ని ఒకళ్ళు మీరు విభజించుకుంటూ అణువుల లోపలికి వెళ్తే అక్కడ కూడా మీకు 3 కనబడుతుంది. స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ ఏదైనా ఏంటది? ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్. అంటే 3 శక్తులు కలయిక, 3 శక్తుల సమ్మేళనం. ప్రకృతి అంతా 3 శక్తుల సమ్మేళనం. అంటే ప్రకృతి ఏం చెబుతుంది పాఠం? ముగ్గురున్నావురా, ముగ్గురున్నాం మేము. ఒక్కడున్నాడని తెలుసుకోవడానికి ఈ దరిద్రులు ఇంకా వాళ్ళ కళ్ళు తెరవబడలేదండి. ఒక్క దేవుడు ఉన్నాడని, ఒక శక్తి ఉందని నమ్మలేకపోతాడు. ఏ శక్తి లేదన్నాడు ఆడు. ఆ కుంటోడు చచ్చాడు, నరకానికి పోయి ఉంటాడులేండి. ఆడికి మొత్తం అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. అంటే ఈ సమాజం దేవుణ్ణి గుర్తించలేకపోతుంది. అంటే ఎందుకు దేవుడు అలా చేశాడు? ఎందుకు అలాగే ఉండాలనుకున్నాడు? 3 చాలు నాయన. మనం 3 సర్వం, మనం 3 మూలం, మన వల్లే సమస్తం అని దేవుడు మనుష్యులకు చెప్పాలి అనుకున్నాడు. అది మనిషిని సృష్టించడంలో కావచ్చు, అది ప్రకృతిని చేయటంలో కావచ్చు, అది ఈ సృష్టిని పర్యవేక్షించడంలో కావచ్చు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు కనబడుతున్నాడు, దేవుడు ఆత్మ కనబడుతుంది, సృష్టించిన కుమారుడు కనబడతాడు. 3 మనకు కనబడుతున్నారు అక్కడ. వీళ్ళు 3 వల్లనే మనకు క్షేమం, వీళ్ళు 3 వల్లనే మనకి సమస్తం. చివరికి రక్షణ, పరలోకం కూడా ఆ 3 వల్లేనండి.
అది ఆత్మకు సంబంధించినవి. ఓకే, అంటే ఈరోజు ఇన్ని మేలులు ఈ మానవాళి పొందుతుంది అంటే దీని వెనక ఎవరో లేరండి. ఏమండి, అదే గ్రీకు దేవతల పురాణాల్లోకి వెళ్ళాం అనుకోండి, అబ్బాబ్బాబ్బా ఎంతమంది దేవుళ్ళు అండి. సూర్యుడు ఒక దేవుడు, చంద్రుడు ఒక దేవుడు, అందరూ దేవుళ్ళే వాళ్ళకి. కానీ అలాంటి పుస్తకం కాదు బైబిల్. నువ్వు ప్రకృతిలోను మూలాల్లోకి వెళ్తే ఏదైతే నీకు కనబడుతుందో బైబిల్లో అదే మూలం నీకు కనబడుతుంది. ఏదైతే అంకె నీకు కనబడిందో 3 చెప్పాలి, నువ్వు 3 అని చెప్పాలి ఖచ్చితంగా. ప్రకృతికి మూలం 3 అనాలి. ఒప్పుకోడు ఎవడైనా? అయితే రా యాటం తీసుకురా, చూపించు యాటంలో ఏముంది. ఆ 3 కలయికే రా ఈ యాటం. ఆ 3 కలయికేనయ్యా ఈ మ్యాటర్. నువ్వేది తీసుకురా, ఏ పదార్థం తీసుకురా, గ్యాస్ తీసుకురా, ద్రవం తీసుకురా, ఘనం తీసుకురా, ఏది తీసుకువచ్చినా అందులో ఉన్నది మేమే. మేమే సమస్తం ఉన్నాం, మేమే సమస్తాన్ని నిర్వహిస్తున్నాం, మేమే సర్వాన్ని చేశాము. ఏమండి, శక్తి అంటారు. శక్తి, ఎనర్జీ, బ్యాటరీ ఉంటుంది కదా. ఏమండి, ఆ బ్యాటరీలో కూడా ఏముంటుంది తెలుసా అండి? ఆ శక్తిలో ఏముంటుంది? 3 ఛార్జెస్ ఉంటాయి. ఏంటది? పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్. అబ్బా కరెక్ట్గా చెప్పేశారండి. ఎలక్ట్రీషియన్స్ కూడా ఉన్నట్టున్నారు ఇందులోని. శక్తిలో కావలసినవి ఈ 3. అంటే శక్తి అనగానే 3 కనబడుతుంది, పదార్థం అనగానే 3 కనబడుతుంది, యాటం అనగానే 3 కనబడుతుంది. ఎందులో మీరు తిరగండి. సృష్టికి మూలం ఏది చెప్పండి ఇప్పుడు? ఎవడైనా 3 కోట్లు అనుకున్నాడు, షటాప్. 3 కోట్లు ఏట్రా, 30 కోట్లు ఏట్రా? బుర్రలేనోడు మాట్లాడతారు ఆ మాటలు. సృష్టికి మూలం ఒక్కడుగాడు. సృష్టికి మూలం 3. ఒప్పుకోవా? రా పదార్థాన్ని తీసుకురా. బైబిల్ చెప్పింది 3 అని. ఎందుకు బైబిల్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలే ఉండాలి? ఏమండి, మనం అనుకుంటాం దేవుడికి ఏదైనా పక్షపాతం అండి, పరిశుద్ధాత్ముడు పరలోకంలోకి అనేసాడు, ఆదాముని భూమి మీదకి అనేసాడు. అయ్యో, పరిశుద్ధాత్ముడు అక్కడ ఉండడానికి కారణం మూలకర్తగా ఉండడానికి. నువ్వు మంచోడు అయితే నిన్నే పెడుతురు ఆ ప్లేస్లో. మనం అంత మంచోళ్ళం ఏంటి? మన ఫ్యూచర్ చూశాడు ఎలాంటి వాళ్ళు మనం అని. ఇక్కడుండే మనం ఎంతో దుర్మార్గులుగా, దేవునికి విరోధులంగా మనం కనబడుతున్నాం, ఆయన మీద బురద జల్లేవాళ్ళుగా. ఇక అక్కడికంటే ఇంకా పనిని పాడు చేయం మనం. ఏమండి, ఇక్కడే దేవుని పని పాడు చేస్తున్నాం. అక్కడ ఉంటే సృష్టినే పాడు చేస్తాం మనం. ఎప్పటికే ఈ సృష్టిని పాడు చేసేస్తున్నాం మనం. కానీ నిజంగా ఈరోజు విశ్వం ఎంత పెద్దది. ఈ పెద్ద సృష్టి, ప్రకృతి అంతా కూడా పనిచేస్తుందంటే ఆ 3 మూలాల వలనండి, వారి వారి బాధ్యతల వలనండి. అందుకే దేవుడు ఆ 3 అనే సంఖ్యకి ఏమంటే అపవాదిని చూసి కాపీ కొట్టేశారండి. ఆడు కూడా కాపీ కొట్టేసి దేవుడు కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అయితే నేను కూడా దేవుడి స్థానంలోకి వెళ్ళిపోయి నా తర్వాత ఇంకొక ఇద్దరిని పెట్టేసుకుంటానని అపవాది పెట్టేసుకుందండి. అది ఎంత పిచ్చిదో చూడండి. కాపీస్ట్ కదా అది. ఏమంటే ఓన్ నాలెడ్జ్ లేదు దానికి, సొంత బుర్ర లేదు. పక్కడు ఏది చూస్తే అలా చేసేయడం, పక్కడు ఏది చేస్తే అలా ఉంచడం. ఏమండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. చివరికి వాడు కూడా ఈ ప్రకృతిని నాశనం చేయటంలో 3 శక్తులు పెట్టుకున్నాడటండి. ఏమన్నాడు అక్కడ? వారిని మోసపరిచింది అపవాది, ఆది ఘట సర్పం, అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును. అచ్చటి ఇంకోళ్ళు ఎవరున్నాడు? అపవాది పడిపోతే అక్కడ ఇంకెవరు ఉన్నారట? ఇది ఇలక ముందు ఇంకొక 2 ఉన్నారట అక్కడ. అచ్చట ఆ క్రూర మృగము, అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. అంటే మొత్తం ఎంతమంది అన్నమాట? 1 అపవాది, 2 క్రూర మృగము, 3 అబద్ధ ప్రవక్త. అంటే ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎలాగో త్రిత్వం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 13వ వచనం కూడా చూడండి. అది ఏం చేస్తుందట? మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి 3 ఉన్నారటండి మూలాలు. వీళ్ళు నోట్ల నుంచి ఏమవుతున్నట్టండి? 3 అపవిత్రాత్మలు. 3 ఎందుకు రావాలి? మరి దేవుడు 3 ఉన్నారు కదండి. మేము కూడా 3 ఉంటాం సర్వనాశనం చేయడానికి. కప్పల లాంటి సూచనలు చెయ్యపు దెయ్యపు ఆత్మలు. కనుక అండి ఎన్నోసార్లు ఈ సూచన దేవుడు ఇస్తూనే ఉన్నాడు.
నేను ఆలోచించినప్పుడు నాకు అదే అనిపించింది. ఏమండి, యేసుప్రభు వారు చచ్చిపోయిన తర్వాత 3వ రోజు ఎందుకు లేవాలి? 4వ రోజు లేవచ్చు కదా. పోనీ చచ్చిపోయిన రోజు మరుసటి రోజు ఉదయం తెల్లవారుజాము వచ్చేయచ్చు కదా. నేను 3వ రోజు వస్తానని ఎందుకు అనాలి? అంటే 3 అంకె ఎందుకు చెప్తున్నాడు? ఆయన అనుకుంటే ఏమన్నా మరుసటి రోజు రాలేడా? ఆయన రాలేడా చెప్పండి? వచ్చేయగలడు. ఆయన ఎవరు ఆపేది? పోనీ అలాగని 2వ రోజు వచ్చేయచ్చు కదా. లేదండి 10 రోజుల తర్వాత వస్తాడండి. ఇన్ని అంకెలు 1 నుంచి 9 వరకు, 0 నుంచి 9 వరకు ఇన్ని అంకెలు ఉంటే 3 ఎందుకు చెప్పాడు ఆయన? యోనాను కూడా చేప మింగేసి 3 రోజులు ఉండాలి, 3 రోజులు ఉండాలి. అక్కడ 3 అని అంకె చెప్పాడు. నేను కూడా సమాధిలోకి వెళ్ళి 3 రోజుల తర్వాత వస్తాను. ఎందుకు ఈ 3 అనే అంకె ప్రాధాన్యత ఇస్తున్నాడు? చివరికి ఆయన సృష్టిలో నిజంగా ఏంటో ఆయన ఆలోచనలు, దేవుని యొక్క ఆలోచనలు అనంతాలు కదండి. మనం ఆలోచించడానికి ఈ మానవ మెదడు సరిపోదు. ఎందుకంటే మన బుద్ధికి మించినవే 3 కలవన్నాడు. అందుకే ఈ బుద్ధి సరిపోదు ఆ 3 గురించి ఆలోచించడానికి. ఏమండి, ఈ లోకంలోని సమస్తాన్ని నిర్వహించడానికి 3 అయితే లోకాలు ఎన్ని మనకి చెప్పండి? 3 ఎందుకు చేశాడు ఆయన? పరలోకం, భూలోకం, కిందన పాతాళలోకం. ఇంకో లోకం కలిగి చేయొచ్చు కదా. 4వ లోకం, 5వ లోకం. ఏమండి, కొందరు లెక్కల ప్రకారంగా 14 లోకాలు ఉన్నాయటండి. ఏమండి, 14. కానీ దేవుడు ఎందుకు 3 లోకాలే కలుగు చేశాడు? ఆయన 3 అని అనుకోవటంలో, 3 అని చెప్పటంలో, ఏమండి నేను 3వ రోజు లేస్తానని చెప్పటంలో ఎందుకు 3 అంకెని స్ట్రెస్ చేస్తున్నాడు అంటే, ఒరే నాయన, ఈ 3లో తెలుసుకోండి రహస్యం ఉంది. ఈ 3లో తెలుసుకోండి నాయన. ఈ 3ని గురించి ఆలోచించండి నాయన. ఈ 3లో మా రహస్యాలు ఉన్నాయి. ఈ ప్రకృతిని వెలిగించడానికి మూలకర్తలుగా మేము ఉన్నాము. మా త్యాగాలు గుర్తించండి, మా శ్రమను గుర్తించండి, మీ మీద మా ప్రేమను గుర్తించండి అని 3 శక్తులు మానవాళికి సంకేతాన్ని అందిస్తూనే ఉన్నాయండి. అది నువ్వు మ్యాటర్ని పరీక్షించినా కనబడుతుంది, అణువును పరిశీలించినా కనబడుతుంది, చివరికి ప్రకృతిని చూసినా కనబడుతుంది, లేదా బైబిల్ చదివినా కనబడుతుంది. అంటే ఎందుకు ఆ అంకె 3 దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేశారటండి? ఏమండి, 3 సార్లు ప్రార్థన. అంటే 3కి ఏదో గొప్ప ప్రత్యేకత ఉంది అనేది బైబిల్లో చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ఆ 3 వెనక వీళ్ళు 3 ఉన్నారు అని చెప్పడం నా ఉద్దేశం. 3 అంకె రాగానే మనకు 3 మహనీయులు కనబడాలండి. ఒకరిని మించిన ఒకరి త్యాగం కదండి. తండ్రిని మించిన త్యాగం కుమారుడిది, ఆ కుమారుని మించిన త్యాగం మరొక కుమారుడు పరిశుద్ధాత్మునిది. ఒకరికొకరు అనుబంధాలతో ఒకరినొకరు ఎడబాసుకుంటూ తండ్రి కుమారుని వదిలేశాడు. ఆ కుమారుడు తండ్రిని పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చేసాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు. పరలోకాన్ని తండ్రిని అన్నని వదిలేసి వచ్చేసాడు ఆయన. ఏమండి, ఇలా అందరినీ వదులుకొని ఒకరిని కోసం ఒకరు త్యాగాలు చేసుకొని ఒక పక్క ఈ ప్రకృతిని నడిపిస్తూ మనకు రక్షణని ఇస్తూ మనల్ని సక్రమంగా నడిపించడానికి ఈ 3 మహాశక్తులు పనిచేస్తున్నాయంటే ప్రకృతిలోని సాక్ష్యాలు కనబడుతున్నాయి కదండి. అంటే బైబిల్లో రాయబడిన విషయాలు, ప్రకృతిలో మనకు కనబడుతున్న సాక్ష్యాలు, నిజాలు మూలం వాళ్ళే మూలం. ఆ 3 మూలం, ఆ 3 సమస్తం, ఆ 3లోనే సర్వం దాగి ఉంది. దానికి ప్రకృతే సాక్ష్యం, దానికి బైబిల్ కూడా సాక్ష్యం. బైబిల్ చెప్పిన విషయాలు అవి. ఏమండి, చివరిగా ఒక మాట చదువుకుందాం. ఏమండి, చివరిగా ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఫైనల్గా నిలబడేవి కూడా ఏవో చెప్తున్నాడు చూడండి. మూలంగా ప్రారంభించబడిన 3 అయితే ఏమండి చివరి వరకు మిగిలే 3 కోసం చెప్తున్నాడండి. 1 విశ్వాసము, 2 నిరీక్షణ, 3 ప్రేమ. ఈ 3 నిలుచును. ఈ 3 స్టాండర్డ్ అంటున్నాడు చూడండి. అంటే 3 మూలం, 3 సర్వం, 3 శాశ్వతం. మీకు అర్థమైంది ఆ మాటలను సారం? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. ఈ 3 నిలుచును. వీటిలో శాశ్వతమైనది, శ్రేష్టమైనది, ముఖ్యమైనది, అన్నిటికన్నా విలువైనది ప్రేమ. ప్రేమ అంటున్నాడు చూడండి. అందుకే ఏం చెప్పాడు? ఈ లోకానికి
దేవుడు మనుష్యులను తనలోనికి, తన మార్గంలోనికి రప్పించడానికి కూడా యేసు ప్రభు వారి ద్వారా చెప్పబడిన మాట ఏం తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి ఏం చేయమన్నాడు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసం ఇవ్వండి. వీళ్ళు ముగ్గురు ఏమంటే బాప్తిసం ఇచ్చేటప్పుడు కూడా ముగ్గురు పేర్లు ఎందుకంటే ప్రస్తావించాలి? వాళ్ళు మంచోళ్ళు, గొప్పోళ్ళు కదండి, మూలకర్తలు కదండి. ఏమండి ఇప్పుడు అక్కడ ఉన్న క్యాంపస్కి జైశాలి ఇంటర్నేషనల్ సిటీ అని ఎందుకు పెట్టాం? ఆయనే పాపం ప్రారంభించాడు, ఆయనే కొన్నాడు, లేదంటే ఆయనే దాని గురించి శ్రమ పడ్డాడు కాబట్టి ఆయనకు పేరు పెట్టాం. ఏమండి లేదా పక్కన ఎవరో అప్పన్న పేరు పెడతామండి దానికి. ఏమండి మూలకర్త ఎవరో, దానికోసం త్యాగం చేసిన వాళ్ళు ఎవరో, దానికోసం ప్రణాళిక చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళు కదా మూలం. కనుక ఇక్కడ రక్షణ పొందడానికి కూడా మీరు ఎవరి పేరుని ఇవ్వాలన్నాడు? తండ్రి పేరు గుర్తుపెట్టుకోండి, కుమారుడి పేరు గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు. వీళ్ళు ముగ్గురు పేర్లలోనే మీరు బాప్తిస్మం ఇచ్చి తీసుకుని రండి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురే మూలం, వీళ్ళు ముగ్గురే సర్వం, వీళ్ళు ముగ్గురే సమస్తం. అది బైబిల్ చెప్పిన నిజమండి. లోకంలో మనుషులు ఎన్ని కట్టుకథలు కట్టుకున్నా, ఆ కట్టుకథలు చిలవలు పలవలుగా మారిని అబద్ధాలుగా మారిపోతున్నా, బైబిల్ శాస్త్రీయంగాను అటు విశ్వాసపరంగాను ఎప్పటికీ నిజం, ఎప్పటికీ అమూల్యం. దేవుడు ఆ మాట, ఆ సంఖ్యని చెప్పటం వెనుక ఉన్న ఆలోచన ఏమండి ప్రకృతిలో దేవుడు పెట్టిన గొప్ప విషయం అండి. ఇది తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఆహా, నా కోసం శ్రమించి ఆలోచించే ముగ్గురు మూలకర్తలు ఉన్నారా? అవును, ఈరోజు మనమంతా ఉన్నామంటే వాళ్ళు ముగ్గురు పనులు పంచుకోబట్టేనండి ఈ ప్రకృతి, విశ్వం, ఈ కోట్ల మంది మనుషులు హాయిగా ఉన్నారు. వాళ్ళు బాధ్యతలు ఉండబట్టి, వాళ్ళే బాధ్యతలు విస్మరిస్తే ఏమండి ఒకే పట్టా మీద 2 ట్రైన్లు గుద్దేసుకున్నట్టు అయిపోద్ది విశ్వం అంతా కూడా. తెలుసా మీకు? గ్రహాలు గతి తప్పిపోతాయి, ధ్రువ ప్రాంతాలు కరిగిపోతాయి, మారిపోతాయి, ప్రకృతి వేడెక్కిపోద్ది, కాలాలు మారిపోతాయి, మొత్తం అస్తవ్యస్తం. అవన్నీ అలా ఉండడానికి కారణం మూలకర్తలు ముగ్గురు, వారే మూలం. ఓకే.